నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర. నాకు తల్లి తండ్రి గురువు దైవమైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు కృతానంద శంకరాచార్యులు, నడిచే దైవమైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ కోటి ప్రత్యంగిర మహాయాగాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. భాగ్యనగరం పేరులో ఉన్నట్టుగా ఇవాళ అద్భుతమైనటువంటి భోగ భాగ్యాలని స్వామివారి సమక్షంలో పొందడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం మీరు అక్కడ చూస్తే భారతదేశంలో ప్రప్రథమంగా అని కనిపిస్తోంది. అంటే ఇంతవరకు ఎక్కడ జరగలేదు ఇలాంటి కార్యక్రమం. ఒక కార్యక్రమం జరగాలంటే దాని వెనకాల ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. ఆ కార్యక్రమాన్ని జరిపించగలిగేటువంటి శక్తి కలిగిన వాళ్ళు కావాలి. ఒక యజ్ఞాన్ని యాగాన్ని జరిపించాలంటే ఆ యాగంలోకి దేవతను ఆవాహన చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు ఉండాలి. ఆ రెండు శక్తుల్ని సమ్మిళితం చేసి భక్తి చాలు, ఈ మహాశక్తి కంటే భక్తే ప్రధానం, అందులో గురు భక్తి ఉంటే చాలు దేవత దిగి వస్తుంది అని నిరూపిస్తున్నటువంటి ప్రత్యక్ష దైవం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు. వారికి మాట చెప్పారు, నేను వస్తున్నాను భాగ్యనగరానికి, నేను దగ్గరుండి అందరితోనూ యజ్ఞం చేయిస్తాను అని అన్నారు. ప్రత్యంగిరాదేవి ఇవాళ మనకు గత 10-15 ఏళ్లుగా చాలా ప్రసిద్ధ దేవతగా దక్షిణ భారతదేశంలో మనకు కనిపిస్తుంది. వేల కొద్ది మిరపకాయలతో హోమాలు చేయటం, అనేక కార్యక్రమాలు సిద్ధించడం కోసం, శత్రు బాధ, ప్రయోగ బాధ, దృష్టి దోషాలు ఇవన్నీ పోవటం కోసం ప్రత్యంగిర హోమాలు చేయటం అనేది జరుగుతుంది. అసలు ఈ ప్రత్యంగిరాదేవిని మొట్టమొదటగా ఆంధ్రదేశంలోకి, తెలుగుదేశంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు. ప్రత్యంగిర అంటే మనకు ఒక 25 ఏళ్ల నుంచి తెలుసు, కానీ 65 సంవత్సరాల క్రితం నుండి కూడా ప్రత్యంగిరాదేవిని నిరంతరం ఉపాసిస్తూ అధర్మం మీద ధర్మం గెలవాలి అంటే అతి తీవ్రమైనటువంటి దేవీ శక్తి అవతరించాలనేటువంటి దృష్టితోటి అప్పటి నుండి ఎంతో మందికి ప్రత్యంగిర మంత్రోపదేశం చేయడం పాటుగా మన దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రత్యంగిర దేవాలయాలను స్వామివారు నిర్మింపచేశారు. అటువంటి స్వామివారు పిలిస్తే దేవతలు వస్తారు, అందరికీ తెలిసిందే. అటువంటి స్వామివారు పిలిచే దేవత దగ్గర ఆవాహన చేసేటువంటి దేవతకు వారి దివ్య సమక్షంలో 108 హోమకుండములలో 25,000 కిలోల మిరపకాయలతోటి హోమం జరుగుతున్నది. సందర్భం ఏమిటి? స్వామివారి అవతరణోత్సవములు. స్వామివారి అవతరణోత్సవం అంటే యజ్ఞం చేయాలా? చేయాల్సిన అవసరం ఉందా? అసలు వారికి ఏ అవసరము లేదు. వారు పిలిస్తే దేవతలు వస్తారు, వారిని దివ్య లోకాలకి, హిమాలయాలకి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తారు. కానీ స్వామివారు ఒక మాట చెప్పారు. స్వామివారు తమరి జన్మోత్సవంలో వస్తూ ఉన్నాయి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే, నా శిష్యులు భక్తులు అందరూ కూడా కష్టాల నుండి బయటికి వచ్చి సుఖ సంతోషాలతో ఉండటానికి ఎటువంటి కార్యక్రమం అవసరమో, అధర్మాన్ని జయించి ధర్మాన్ని నిలబెట్టడానికి ఎటువంటి కార్యక్రమం అవసరమో అటువంటి ఓ మహా కార్యక్రమాన్ని చేయిద్దాము అని చెప్పి ఇటువంటి ఒక దివ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేటువంటిది జరిగింది. అటువంటి మహనీయులను చూడటమే ఒక అదృష్టం అనుకుంటే, వారి సమక్షంలో కూర్చోవటం, హోమం చేసుకోవటం, ఇంకా అద్భుతమైనటువంటి భక్తి కార్యక్రమంలో పాల్గొనటం ఇంకా మరింత అదృష్టం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి, సేవ చేయండి. ఇక్కడ మానవ సేవ, మాధవ సేవ. మీరేదో అందరూ వచ్చి కూర్చొని మేము డబ్బులు కట్టాలి, హోమాలు చేయాలి, మేము చేయగలమా అనుకోవాల్సిన పని లేదు. హోమం చేసే వాళ్ళకి సహాయం చేయండి. ఇక్కడ ఈ ఇన్ని రోజులు కూడా స్వామివారు నడిచేటువంటి నేల, ప్రతి రేణువులో కూడా దివ్య శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి మీరు రావటం, చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కావలసినవన్నిటిని కూడా అందించగలగటం, సహాయం చేయటం, అటు మానవ సేవ ఇటు మాధవ సేవ రెండూ కలిసి గురుసేవగా మారి అద్భుతమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటి ఒక ఘట్టం ఇక్కడ ఆవిష్కృతం కాబోతున్నది. అవకాశం ఒక్కసారే వస్తుంది. ఎప్పుడైనా తలుపు తట్టంగానే తలుపులు తెరవాలి, పనిచేయాలి.
స్వామివారు వచ్చారు కాబట్టి అందరూ ఈ దివ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని దేవతల అనుగ్రహం, గురువు అనుగ్రహం పొందటానికి అద్భుతమైనటువంటి మార్గం ఉంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయండి. స్వస్తి.